హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. భాస్కరం భువనేశ్వరం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అందరి దైవం ఆదిత్యుడు, సమస్త జీవకోటికి ప్రాణప్రదాత. ఆయన పేరు మీద జరుపుకునే పర్వదినం రథసప్తమి. రథసప్తమి గురించి అనేక విషయాలను మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు గురు చక్రవర్తులు దివ్యారమణ గారు. నమస్తే అమ్మ. నమస్కారం. మరొకరు దొనపర్తి కోదండ రామ శ్రీధర్ గారు. నమస్తే అండి. నమస్కారం. ముందుగా సూర్యనారాయణమూర్తి జన్మించిన రోజుని మనం రథసప్తమిగా, మాఘశుద్ధ సప్తమి రోజునే మనం ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటాం. అసలు ఎందుకని? ఆయన్ని ప్రత్యక్ష సూర్యనారాయణుడు అని కూడా అంటూ ఉంటారు. విష్ణుమూర్తి అంశగా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. దీని యొక్క విశిష్టతను గురించి మాకు తెలియజేస్తారా? హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మొట్టమొదటిగా మీరు అడిగిన ప్రశ్నలో సూర్యుడు జన్మించిన సమయం అంటున్నారు. కాదు, మనకి తేజస్సు లభించిన సమయం. అంటే ఈ బ్రహ్మాండానికి తేజస్సు ఎప్పుడు మనం తెలుసుకున్నామో అది సూర్యుడి యొక్క జన్మస్థానంగా అనుకుంటాం మనము. అయితే వైవస్వతర మన్వంతరం స్టార్ట్ అవ్వడానికి వివస్వతుడు అనే ఇది కారణమైతే దక్ష ప్రజాపతికి పుత్రుడు కాబట్టి. అయితే ఈ వైవస్వత మన్వంతరానికి మొట్టమొదటిగా సూర్యప్రకాశం లభించిన సమయము ఈ మాఘశుద్ధ సప్తమి రోజు. అయితే ఇవాళ రోజున ఇంకో విశేషం ఏంటి అంటే సప్తమి అష్టమి కలిసి రావడము, భీష్మాష్టమి కూడా ఇవాళే అవడము. ఇలా ఇదొక విశిష్టత. అయితే ఈ రోజున సూర్య ఆరాధన చేస్తూ భీష్ముడిని కూడా గనక వారు నమస్కారం చేసినా తలచినా కూడా మంచిదే. ఇంకొకటి భాగవతంలో మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు తాను ఎందెందు ఉన్నాడో చెప్పాడు. అందులో సూర్యుడిలో అంటే గ్రహమండలాలన్నిట్లలో గ్రహమండలం ఉంది. గ్రహమండలంలో గ్రహాలన్నిటికీ రాజు ఎవరు? సూర్యుడు. సూర్యుడే తేజోవంతుడు కాబట్టి అది నేనే అని చెప్తాడు ఆయన. అంటే అందుకని మనం ఆయనని ఏ విధంగా సంబోధిస్తాము? సూర్యనారాయణమూర్తిగా సంబోధిస్తాము. అయితే ఇవాటి రోజున సూర్యుడికి ప్రీతి కలిగించే విధంగా ఆయనకి ఆరాధన చేస్తే గనక విశేషమైన ఫలితం లభిస్తుంది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కూడా సూర్యుడు ఆత్మకారకుడు. ఎవరికైతే ఆత్మస్థైర్యం ఉండదో వారంతా సూర్య ఆరాధన కానీ సూర్య ఉపాసకులు కానీ అయితే గనక ధైర్యము ఇలాంటివన్నీ చక్కగా వచ్చి ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం అనేది ఎప్పుడు వస్తుంది? మీకు ఎప్పుడైతే ధైర్యం ఉందో మీరు ఏదైనా చేయగలం అనుకుంటారో అప్పుడు కదా మీకు ఆరోగ్యం అనేది చేకూరుతుంది. ఇప్పుడు ఒక క్యాన్సర్ పేషెంట్ కూడా మరణిస్తాడు అని వాడు ముందుగా క్యాన్సర్ నాకు వచ్చేసింది, నేను ఏం చేయలేను, మరణిస్తాను అని డిసైడ్ అయిపోవడం వల్లే మరణిస్తాడు. కానీ వాడికి ఎప్పటివరకు అయితే కనుక ఆత్మస్థైర్యం ఉంటుందో దాన్ని కూడా జయించగలుగుతాడు. అలాంటి ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు. ఇలాంటి రోజున రథసప్తమి రోజున ఆయన రథంలో వచ్చి మనకి ఇక్కడ కనిపిస్తాడు అని అనుకుంటారు. ఆయనకున్న రథం ఎలాంటిది? ఒకటే ఒక చక్రం ఉంటుంది రథానికి. అందరూ ముగ్గులు వేసినప్పుడు పాపం 4 చక్రాలు వేస్తూ ఉంటారు. ఆయనకున్నది ఒకటే రథం. ఆయన అశ్వాలు కూడా ఎలాంటివి? వాయువు. ఆయన తర్వాత ఆయన ఈ రథాన్ని మనం తోలేటప్పుడు ఆ తాడు ఏదైతే కడతామో అది కూడా వాయువే. ఆయన రథసారథి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఊరువులు లేవు. అంటే ఈ తొడభాగం తర్వాత ఆయనకి భాగమే లేదు. అయినా కానీ ఆయన వస్తున్నాడో రావట్లేదా? వస్తున్నాడు, మనందరికీ తేజస్సునిస్తున్నాడు. అలాంటి సూర్యనారాయణుని ఆరాధన చేస్తే మనకి ఎన్ని ఆటంకాలున్నా ఎలాంటి అడ్డంకులున్నా ఆయన ఎలాగ ఆయన నిత్యకర్మని పూర్తి చేస్తున్నాడో అలాగే మన జీవితంలో ఉన్న ప్రతి విషయంలో మనం విజయం సాధించగలుగుతాము. అదే రథసప్తమిలో మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే రథాన్ని వేస్తే ఇలా ఉంటుంది అలా ఉంటుంది కాదు, ఆయన రథాన్ని అధిరోహించి ఎలా వస్తున్నాడో అనేది తెలుసుకోవడం. గురుగారు మీరు చెప్పండి, మనం సూర్యనారాయణమూర్తిని ఆరాధించేటప్పుడు తప్పనిసరిగా సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ పఠిస్తూ ఉంటాము. వీటి వలన ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయంటారు? ఇవి ప్రతిరోజు పఠించవచ్చు అంటారా? ఈ రథసప్తమి రోజే కాకుండా ప్రతిరోజు పఠించటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు గురుగారు? ఇప్పుడు అలా అని మనము అంటే త్రిసంధ్య పఠే నిత్యం అంటే 3 సంధ్యలలో పఠించదగినది ఆదిత్య హృదయం. కాబట్టి మీరు త్రిసంధ్యలలో అన్నప్పుడు 3వ సంధ్య మనకి సాయంకాలం కూడా వస్తుంది. అయితే మనకి చతుర్సంధ్యల కింద తీసుకునే అదే మనకి గాయత్రి ఉపదేశం ప్రకారంగా చూసుకుంటే కనుక చతుర్సంధ్యలు అని అంటారు. అయితే ఈ మనకి ఆదిత్య హృదయం వచ్చేసరికి త్రిసంధ్య పఠే నిత్యం అని వస్తుంది. దాంట్లో మీకు ఆకరణ వస్తుంది ఫలశ్రుతిలో. అంటే ఏంటి? 3 సంధ్యలో మీరు పఠించవచ్చు. పఠించడం వల్ల మీకు విశేషమైన ఇహపర లోకాలకి సంబంధించిన విశేషమైన జ్ఞానం, అలాగే కీర్తి, విజయం, ప్రతి విషయంలో మీకు విజయం సంప్రాప్తిస్తుంది. ఈ ఆదిత్య హృదయాన్ని కనుక నిత్య పారాయణ చేస్తే మీకు శత్రుజయం కలుగుతుంది. మొట్టమొదలుగా శత్రుజయం ఏంటి? అంతఃకరణ శుద్ధి. మనకి ఎప్పుడు కానీ మనకి అంతఃకరణంలోనే ఆ శత్రువులు ఉన్నారు. మనకి మదము, కామము, మోహము ఇలాంటి రకరకాల శత్రువులు ఇంద్రియాలపైన దాడి చేస్తూ ఉంటాయి.
వాటి నుంచి మనకి విముక్తి లభించడానికి ఆదిత్య హృదయ నిత్య పారాయణం చేస్తే వీరికి వారి శత్రువుల్ని జయించి వారు సద్గతి వైపు అంటే మంచి మార్గం వైపుకు వెళ్తారు. సద్గతి అంటే పైకే వెళ్ళడం కాదు, మంచి మార్గంలో వెళ్ళి ఉత్తీర్ణ స్థితికి వెళ్ళి విజయ పతాకాన్ని ఎగరవేస్తారు ఏ స్థితిలో చూసుకున్నా కూడా. అందుకని ఆదిత్య హృదయం కానీ లేకపోతే సూర్య అష్టోత్తరం కానీ సూర్య మండల స్తోత్రం అని ఒకటి ఉంటుంది, అది చాలా విశేషమైనది. సూర్యమండల స్తోత్రం కూడా వీటి వల్ల ఏంటి అని అంటే కనుక వీరికి ఏ గ్రహస్థితి నడుస్తున్నా కూడా వారికి సూర్యుడి యొక్క ఆధిక్యత లభించడం వల్ల రాజు శాసిస్తే మిగిలిన వాళ్ళంతా వినాల్సిందే కదా, ఆ విధంగా వాళ్ళు ఆ ప్రతి పీరియడ్లో కూడా వాళ్ళు చాలా బాగుంటారు. మా సూర్య భగవాను నమస్కార ప్రియుడు అని చెప్తూ ఉంటారు కదా, జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞానప్రదాత అని కూడా అంటూ ఉంటారు. మరి ఆయనకి నమస్కారం ఎలా చేయాలి? మనం ప్రతి దైవానికి ఎలా నమస్కారం చేస్తామో అలాగే చేయాలంటారా? యోగ శాస్త్రం ప్రకారం సూర్య నమస్కారాలు ఒక విధం ఉందమ్మా. అయితే మనకి మనం పూజ చేసే విధానంలో ప్రతి ఒక్కరికి ఇదే మనకి చేసే నమస్కారము. అయితే ఆత్మస్వరూపుడు అవడం వల్ల మనకి యోగ శాస్త్రంలో ఆరోగ్య ప్రదాత అని మనకి అందరికీ తెలిసింది. అయితే ఈయనకి చేసే సూర్య నమస్కారాలు 7 రకాలుగా చేస్తారు, 7 సార్లు చేస్తారు. 7 సార్లు ఒంగుని పడుకుని సాష్టాంగ నమస్కారాలు చేస్తారనమాట. దీనివల్ల ఏమవుతుంది అని అంటే మీ కీళ్ళ నొప్పులు, కడుపు, ఇవి అన్ని రకరకాల సమస్యలు ఉన్న వాళ్ళందరికీ ఈ సూర్య నమస్కారం చేస్తే కనుక వారికి చాలా విశేషమైన ఆరోగ్యం లభిస్తుంది. ఇంకొకటి ఈ ఏమంటారు కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అంటారు దాన్ని, ఆ కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి తొందరగా కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి, నరాల వ్యాధులు తగ్గిపోతాయి. కాబట్టి అలా చూసుకుంటేనేమో యోగశాస్త్ర ప్రకారం సూర్య నమస్కారాల విధానం వేరు. మామూలుగా అయితే కనుక రాగి చెంబులో చక్కగా నీళ్ళు తీసుకుని దాంట్లో కొంచెం కుంకుమ వేసి ఎర్రచందనం వేసి సూర్యుడిని అంటే మనం ఒక కలశం ఆరాధన చేసినప్పుడు ఏ పూజకైనా మనకి ఎక్కడ చూసుకున్నా కానీ ఏ దేవత ఆరాధన అయినా షోడశ ఉపచారాలు అనేవి సేమ్ ఉంటాయి, ఇంకేం మారవు దాంట్లో. అయితే భగవానుడి యొక్క పేరు మారుతుంది అంతే, అది విష్ణువా, శివుడా, లేకపోతే సూర్యనారాయణుడా, లేకపోతే దుర్గనా, అట్లా అనేది ఆ యొక్క భగవానుడి పేరు మారుతుంది తప్ప ఇంకేం మారదు. అప్పుడు కలశారాధనలో ఈ విధంగా సూర్యుడిని ఆవాహన చేసుకుని వేదాన్ని ఆవాహన చేసుకుని మంత్రపోక్షణ ద్వారా సూర్యుడికి అర్ఘ్యం 6 సార్లు సమర్పించి ఆయనకి సూర్య నమస్కారం చేసుకుని ఆయనకి దీపం పెట్టడం. ఎప్పుడైతే రోజు వాళ్ళు సూర్యుడికి దీపం పెడతారో వాళ్ళకి జ్ఞాన మండల ప్రాప్తి లభిస్తుంది అని అంటారు మనకి. అది పురాణం చెప్తుంది. మార్కండేయ పురాణంలో సూర్యుడి యొక్క విశేషం చెప్తున్న దాంట్లో ఈ విధానం ఉందన్నమాట. ఇది చేస్తే చాలు, అంటే ఎక్కువగా పెట్టుకుని అన్ని చేసి మనం చేయలేకపోవడం కన్నా ఈ మాత్రం చేసినా కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది. గురువుగారు, ఇంతకుముందే మీరు చెప్పారు, మనం అంటూ ఉంటాము అసలు సూర్యుడే లేకపోతే అసలు ఈ విశ్వమే లేదు అనేసి. సూర్యుడు ఉదయిస్తాడు, అలాగే సూర్యాస్తమయం, సూర్యోదయం అని కూడా అంటూ ఉంటాము. నిజంగా ఆ స్వామికి సమస్తం సూర్యోదయం అనేది ఉంటుందా, అస్తమయం అనేది ఉంటుందంటారా ఆయనకి? భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది కదా, మనకి శాస్త్రజ్ఞులు తెలియజేసింది. జ్యోతిష్ శాస్త్రంలో కూడా మనకి ఋషులు ఏ రోజైతే కాలగమనాన్ని కూడా లెక్క చేయడానికి ఏ విధమైన మిషనరీస్ లేనప్పుడు కూడా మన ఋషులు మనకి ఒక వరాన్ని ప్రసాదించారు. ఏంటి అని అంటే అన్నీ లెక్క కట్టేసేసి దానికి సంబంధించిన విషయాల్ని మనకి కూలంకషంగా గ్రంథస్థం చేసి మనకి ఇవ్వడం. అయితే దీంట్లో సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది. ఈ భూమి తిరుగుతూ ఉన్నప్పుడు భూమి ఒక భాగం సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళడం కానీ ఆయన ముట్టుకోవడం కానీ అంత సాధ్యమయ్యే విషయం కాదు. ఒక హనుమంతుల వారికి మాత్రమే సాధ్యమైంది, ఇంకెవరికి కాదు. అయితే మనం భూమి ఇలా తిరిగినప్పుడు మన సైడ్ ఉన్నప్పుడేమో మనకి వెళ్తురు, ఇంకో సైడ్ వెళ్ళిపోతే అంటే అమెరికా ఇంకో ప్రదేశాలకి, భూమికి అవతల ఉన్న ప్రదేశాలకి వెళ్తురు వస్తుంది. అంటే ఉదయం. మనం తిరిగిన ప్రకారం మనం అస్తమయం అని పెట్టుకున్నాము. ఈ కాలగమనాన్ని అంత కరెక్ట్గా భూమి ఇదే పీరియడ్లో తిరుగుతుంది, ఇదే మోషన్లో తిరుగుతుంది అని చెప్పి మనకి ఋషులు కాలం కట్టి ఇచ్చి అదేవిధంగా మనకి సూర్యోదయం సూర్యాస్తమయం అనే సమయాన్ని ఇచ్చారు. ఇది భూమి పరిభ్రమణం యొక్క సమయం తప్ప సూర్యుడికి అస్తమయం కానీ ఉదయం కానీ ఎప్పుడూ ఉండవు. ఆయన నిత్య ప్రకాశకుడు. ఇంకొకటి చీకటి కూడా ఆయనే. వెలుతురు మనం తేజస్సు ఆయనే అంటున్నాము, చీకటి కూడా ఆయనే. ఎందుకనంటే ఈ సృష్టి స్థితి లయ కారకుడు కూడా ఆయన నుంచే ఉన్నాయి అని మనకి శాస్త్రం చెప్తుంది. అది భవిష్య పురాణంలో ఉంటుంది. భవిష్య పురాణంలో మనకి 12,000 శ్లోకాలు ఏవైతే సూర్యుడి గురించి మాత్రమే వివరించినాయి, సూర్యుని యొక్క వ్రతాలు విధానాలు వాటి గురించే తెలియజేసినాయి. మనకి సంవత్సరం అంతా వేసుకుంటే మనం ఇవాళ రోజున రథసప్తమి గురించి మాట్లాడుకుంటున్నాం. సంవత్సరం అంతా వేసుకుంటే 24 సప్తములు, కానీ ఆయనకున్న వ్రతాలు 4,000 వ్రతాలు, 12,000 శ్లోకాలు. అంటే ఆయనని ఆరాధించాల్సింది మనకి ఉన్న కామ్యాల యొక్క సమాహారం ఎంత పెద్దగా ఉంది.
ఇవి తెలుస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఇది తిరుగుతూ ఉంటుందో ఇది అస్తమయం అనుకుంటున్నాం, కానీ సూర్యుడు ఎక్కడ అస్తమిస్తాడు? సూర్యుడు అక్కడే ఉంటాడు నిత్యం, నిత్య ప్రకాశి ఆయన. అందుకనే కదా భూమి మీద జరిగే ప్రతి దానికి ఆయననే ఏమంటారు, సాక్ష్యం అని అంటారు. మీరు ఎవరికైనా తెలియకుండా చేయగలుగుతారు, కానీ ఆయనకి తెలియకుండా ఏమీ చేయలేరు. అందుకని ఇక్కడ జరిగే ప్రతి మంచి చెడుకి సాక్షి ఆయనే. కాబట్టి ఇంకొకటి, ఆయన చుట్టూ బ్లాక్ హోల్స్ ఉంటాయి. మనకి శాస్త్రజ్ఞులు తెలియజేసినట్టుగా ఆయనకి బ్లాక్ హోల్స్ కూడా ఉన్నాయని. ఆ బ్లాక్ హోల్స్ ఇలాంటి అనేక బ్రహ్మాండాలని కూడా ఒకేసారి తనలోకి తీసేసుకుంటాయి అని చెప్పి శాస్త్రవేత్తలు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. అంటే ఏంటి, చీకటి కూడా ఆయన దగ్గరే ఉంది. ఈ రెండింటిని నిర్ధారణ చేశారు మన శాస్త్రవేత్తలు, అంతేకాని మనకి ఎప్పుడో ఋషులు ఇచ్చేసారు ఈ వేదాల పరంగా. ఇప్పుడు ఈ మాసంలో మనకి సూర్యుడు పూషుడు అనే నామంతో ఉంటాడు. మీరు ఇందాక 12 ద్వాదశాదిత్య నామాలు అన్నారు కదా, ప్రతి మాసంలో ఒక్కొక్క పేరుతోటి ఈయన అన్నట్టుగా రాసులలో ఆ సూర్యుడు పరిభ్రమిస్తున్నప్పుడు మాసం మనకి ఆ మాసం కింద తీసుకుంటాము. కార్తీక మాసంలో ఒకటి, మాఘమాసం ఒకటి, వైశాఖ మాసం ఒకటి, అలాగా ఆయనకున్న 12 నామాలు. మనకి ఎట్లాగా 12 మాసాలు ఉన్నాయో అలాగా 12 నామాలు ఉన్నాయి. ఆ 12 నామాల గురించి తెలియజేసిన వాడు నారదుడు. నారదుడి ద్వారా ఇది తెలియడం వల్ల ఆయనని గనక ఈ 12 నామాలతోటి ఇవాళ రోజున కానీ సప్తమి ఏ తిథిలో అయినా సరే, కృష్ణ సప్తమి కావచ్చు, శుక్ల సప్తమి కావచ్చు, సంవత్సరం ఉన్న 24 సప్తముల్లో ఆయనకి సంబంధించిన ఈ 12 నామాలతో ఆయన ఆరాధన చేస్తే విశేషమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఆయన చాలా సంతృష్టి చెందుతాడు. అందుకని ఈ వరాన్ని ఒక రాజుకి ఇచ్చినట్టుగా నారద మహాముని ఒక కథని తెలియజేస్తాడు అనమాట. అందుకని ఈ కథ వల్ల మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, ఈ 12 నామాలతోటి కనుక ఆయనని ఆరాధన చేస్తే, లేదా ఈ నెలలో పూషుడు అనే నామంతో ఆయనని సప్తమి రోజున వ్రతం చేపట్టి ఆయనని ఆరాధన చేసినా కూడా ఆయన విశేషమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని మనకి ఆ కథ ద్వారా తెలుస్తుంది. మీరు కూడా చాలా చక్కగా వివరించారమ్మా. సంపూర్ణ శరణాగతి, మీరు సంపూర్ణ శరణాగతి ఎప్పుడైతే చేశారో ఆ వ్రతం యొక్క ఫలితం కానీ, ఆ దీక్ష యొక్క ఫలితం కానీ, ఆ భగవంతుడి యొక్క పూజ యొక్క ఫలితం కానీ, ఏ భగవానుడిని ఆశ్రయించినా సరే మీరు ఆశ్రయించిన దాని యొక్క ఫలితం లభిస్తుంది. అయితే శరణాగతి లేదు, శరణాగతి లేకుండా మీరు ఏం చేశారు, ఏం చేసినా ఫలితం లేదు. సంపూర్ణ శరణాగతి అంటే ఏంటి? ఐ బో మై హెడ్ టువర్డ్స్ యూ. ఇంకా నేను మళ్ళీ ఈ హెడ్ని ఇంకెక్కడా బో చేయను, ఇక్కడే నీ దగ్గరే నేను పాదాలకి పాదాక్రాంతం అవుతున్నాను, ఇంకెక్కడ పాదాక్రాంతం అవ్వను అని చెప్పి ఒకరిని మీరు ఆశ్రయించారు. ఒకరిని ఆశ్రయించిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆశ్రయించే అవకాశం మీకు లేదు. కాబట్టి ఒక చోట ఆశ్రయించండి, ఆశ్రయించిన నామాన్ని పట్టుకోండి. అది సూర్యమండల స్తోత్రం కావచ్చు, సూర్య ఆరాధన కావచ్చు, విష్ణు ఆరాధన కావచ్చు, శివారాధన కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ దాన్ని నమ్మి చేయండి, అప్పుడు మీకు మోక్షం వస్తుంది అని. అయితే ఇందాక మనం అనుకున్నట్టు ఏ ఆరాధన చేసినా అవే ఉపచారాలు, అవే పూజలు, అవే విధానాలు, కానీ పేర్లు మారుతూ ఉంటాయి. పేర్లు మారుతూ ఉండడం వల్ల ఓంకారం మనకి మొదలు నమః అనేది 2 ఎప్పుడూ అవే ఉంటాయి. నమః అంటే నేను నీకు అర్పించుకుంటున్నాను, ఓంకారం అంటే సూర్యుడు ఎంతసేపు ఓంకార శబ్దంతో ప్రతిధ్వనిస్తూ ఉంటాడు. ఆ ఓంకార శబ్దంతో ప్రతిధ్వనిస్తూ ఉంటాడు. ఆ ఓంకారం ఎవరు? శ్రీమన్నారాయణుడు, ఈ సృష్టిని అంతా రచించినవాడు. కాబట్టి ఆయనని మీరు శరణాగతి చేస్తున్నారు. ఇంకా నాది అసలు అంటూ ఏమీ లేదు, అంతా నీదే అని మనం ప్రతి మంత్రంలో చెప్తున్నాం. ఈ చెప్పేదాన్ని శరణాగతి చేయమంటున్నారు. అది చేసిన వాళ్ళకి ఎవరికైనా ఫలితం ఖచ్చితంగా వస్తుంది, ఎవరు ఏ పూజ చేసినా వస్తుంది. కాకపోతే పూజా విధానంలో వీరన్నట్టు కామ్యాలు, ఏవో చిన్న చిన్న కోరికల కోసం ఎన్ని కోరికలు కోరుకుంటాం మనం, ఒక లెవెల్ తర్వాత కోరికలు అనేవి పోతాయి. ఇంకా తర్వాత ఏమంటాం, మనకి అరిషడ్ వర్గాల్ని వదిలేయాలంటున్నాం. మనం ఆశ్రమ ధర్మాల్ని వదిలేస్తూ వెళ్తే వృద్ధాశ్రమానికి వచ్చేసాం, వృద్ధులు అయిపోయాం అనుకోండి. అప్పుడు మనకి ఏమైనా కోరికలు ఉంటాయా? చిన్నపిల్లలకు ఉన్న కోరికలు మనకు ఉంటాయా? ఉండవు. ఎందుకంటే మనం అవన్నీ తీర్చేసుకుని ఆ స్థితికి వచ్చేసాం. అలాంటి స్థితిని మీరు చిన్న వయసులో ఉన్నప్పుడే పొందితే గనక మీరు ఈ వృద్ధాశ్రమానికి వచ్చేసరికి మీరు సన్యాసాశ్రమం స్వీకరించేంత శక్తిని పొందుతారు. కానీ సన్యాసి అవ్వక్కర్లేదు. గృహస్థాశ్రమంలోనే ఉంటూ గృహస్థ ధర్మాల్ని నిర్వహిస్తూ కూడా మీరు శరణాగతి చేసి భగవంతుడిని పొందవచ్చు అని చెప్పి మనకి భగవత్ రామానుజుల వారి యతి వైభవంలో తెలియజేశారు. ఇంకా రథసప్తమి గురించి, సూర్య భగవానుడికి సంబంధించి ఇంకా ఎన్నో విషయాలను మీ ద్వారా తెలుసుకోవాలని ఉందండి. అంతకన్నా ముందు మన కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందామని. మనం ఇందాక చెప్పారు మీరు, సూర్యుడికి ఒక రథం ఉంది, ఒక రథాన్ని నడిపించేటువంటి ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు అనూరుడు అని చెప్పేసి, 4 గుర్రాలు, అలాగే ఒక చక్రంతో ఈ రథం అనేది నడుస్తూ ఉంటుంది అని చెప్పేసి, మనం ఆలయాలలో స్వామిని ఉత్సవంగా ఊరేగించడానికి కూడా రథాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఆ రథానికి ఈ రథానికి ఏమైనా సంబంధం ఉందంటారా?
ఇప్పుడు ఈయనకి 2 చక్రాలు ఉండేవి. ఇందాక మనం అనుకున్నప్పుడు ఒకటే చక్రం అని చెప్పాను నేను యాక్చువల్గా. అయితే సూర్య భగవానుడికి 2 చక్రాలు ఉన్న రథమే ఉండేది. ఒకానొక సమయంలో ఆయన ఇంద్రుడికి ఒక చక్రాన్ని ఇవ్వవలసి వచ్చిందనమాట. దానివల్ల ఈయన ఒక చక్రంతోటే ఈ కాలాన్ని శాసిస్తున్నాడు. కాలానికి అధిపతి ఎవరు? సూర్యనారాయణుడే. ఎందుకనంటే ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి పోయే వరకు ఆయన ఎన్ని రోజులు బతికాడు, ఎన్ని సంవత్సరాలు బతికాడు అంటే ఎలా గణనం చేస్తున్నాం? మనకి సూర్య ఉదయాలను బట్టి మనం గణనం చేస్తున్నాం. సూర్య అస్తమయాల్ని గణనం చేయం. ఇవాళ సూర్యోదయం నుంచి వచ్చే సూర్యోదయం వరకు ఒక రోజు పూర్తి, అంతే కదా. అలాగా మనకి 24 గంటలు అంటే ఎట్లా? 24 గంటలు అనేది సూర్యోదయం నుంచి సూర్యోదయానికి. అలాగా ఈ లెక్కను పట్టుకుని ఈ మనిషి ఇన్ని కాలాలు జీవించాడు, ఇన్ని ఉదయాలు జీవించాడు. నిజంగా చెప్పాలి అంటే కనుక ఇన్ని సూర్యోదయాలు జీవించాడు అని చెప్పాలి. మనం అచ్చతప్పుగా ఏం చెప్తామంటే 36 ఇయర్స్, 40 ఇయర్స్, 50 ఇయర్స్ ఇట్లా చెప్తారు. కానీ ఇన్ని సంవత్సరాల సూర్య ఉదయాలు జీవించారు అనేది రైట్ వర్డ్. సంస్కృతంలో మనకు అలా యూజ్ చేసేవాడు. ఇది జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా వాడే వర్డ్ అనుకోండి. అయితే ఇక్కడ చూసేసరికి ఆయనకి రథానికి మిగతా మనకి అందరికీ పరమాత్ముడికి సంబంధించిన అన్ని రథాలు మనకి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇవాల్టి రోజున కలియుగ దైవం ఆయన. ఇవాల్టి రోజున ఆయనకి సూర్యరథంలో ఆయనని వైభోగంగా పురపాటు చేస్తారు. ఓకే, మళ్ళీ ఆయనకి మాత్రం ఇప్పుడు 4 చక్రాలతోటే రథం వెళ్తుంది. అయితే ఆ రథాన్ని అందరూ లాగుతారు ఇవాటి రోజున. అది చాలా వైభవంగా జరుగుతుంది. కాకపోతే సూర్యుడికి ఈయనకి ఏంటి తేడా అంటే సూర్యుడిని కూడా శాసించేవాడు కాబట్టి కదా వెంకటేశ్వర స్వామి. అంటే ఈ కలియుగానికి స్మరణ చేసుకున్నంత మాత్రాన్నే పిలిస్తే పలికే దైవం వెంకటేశ్వర స్వామి. ఆయనే సూర్యుడి యొక్క రథాన్ని ఎక్కి మనకి ఇవాళ రోజున దర్శనం ఇస్తున్నాడు అని అంటే మనం కూడా ఆ రోజున సూర్య ఆరాధన చేయాలి అనేది తెలియజేస్తున్నాడు భగవానుడు. భగవానుడు ఎప్పుడు కానీ తన నియమాలని కానీ కృష్ణావతారంలో చూసుకోండి, మీరు రామావతారంలో చూసుకోండి, ఏ అవతారంలో చూసుకున్నా ఆయన చేసి మనకి ఆచరింప చేయడం నేర్పించాడు. ఎందుకు? మానవులు ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే ఉన్నతులు పొందుతారు, ఎలా జీవిస్తే తనని చేరుకుంటారు. పూర్ణం ఏంటి అని అంటే మీరు సూర్యమండలానికి వెళ్ళడమో, వాయుమండలాలకు వెళ్ళడమో, లేకపోతే ధూమ్రాది లోకాలకు వెళ్ళడమో మనకి సంబంధించింది కాదు. మనం చేసే వ్రతాలు, కామ్యాలతో చేసిన వ్రతాలు ఏవైతే ఉన్నాయో అవి ధూమ్రాది లోకాలని ప్రసాదిస్తాయి మనకి. ధూమ్రాది లోకాలని ప్రసాదించడం కాదు, మోక్ష కాముకులమై ఉండాలి అంటే కనుక ఎలాంటి పూజలు చేస్తే ఆయనని చేరుతాము అనే దానికి ఆయన ఆచరించి మనకి చూపించి నేర్పించినవి ఇవన్నీ. శ్రీరామచంద్రుడు ఆదిత్య హృదయాన్ని చదివి ఎప్పుడైతే రావణాసురుణ్ణి సంహారం చేయాలనుకున్నాడో ఆయన రావణాసురుణ్ణి సంహారం చేయలేడా? ఆయన రావణాసురుడిని సంహారం చేయగలడు. రావణాసురుడు శ్రీరామచంద్రుడి యొక్క పౌరుషాన్ని చూసి మూర్ఛ పొందాడు. ఆయన నేను అసలు ఈయనతోటి యుద్ధం చేయగలుగుతానా అంటే మన భాషలో ఈయనతోటి నేను ఫైట్ చేయగలుగుతానా, నేను వాళ్ళ కాదేమో అని అనుకుని ఆయన మూర్ఛ నందితే రథంలో రథసారథి ఏం చేశాడు? ఆయనను తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఎదురుగుండా ఉంటే రాముడు చంపేస్తాడేమో, లేకపోతే మూర్ఛపోయాడని చెప్పేసేసినా వదిలేస్తాడేమో. ఎందుకంటే రాముడు నిరాధారుడి మీద ఆయుధాన్ని ఎక్కువ పెట్టడు కాబట్టి ఈయనను వదిలేస్తాడేమో అని చెప్పేసి రథసారథి తీసుకుని వెళ్ళిపోతే అప్పుడు అగస్త్య మహాముని వస్తాడు. ఈయన ఎలాగో వదిలేసేటట్టున్నాడు అని చెప్పేసి అగస్త్య మహాముని సముద్రాలని అన్నింటినీ దాటుకుంటే, ఆయనకి సముద్రాలు అడ్డమా? ఆయన సముద్రాన్నే అవపోసన పట్టినవాడు. అలాంటి ఆయనకి సముద్రం అడ్డం కాదు. ఆయన వచ్చి ఆదిత్య హృదయం అని చెప్పి ఆయన ఎక్కడ మెత్తబడకుండా చూసుకున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన శౌర్య పరాక్రమాలు ఉన్నాయి కానీ ఒకానొక సమయంలో మనం ఏం చేస్తాం? జాలి కావచ్చు, అయ్యో పోనీలే అనేది జాలి, అబ్బా నేను చేయలేను అనుకునేది భయం. ఈ రెండిట్లలో ఏదైనా కావచ్చు. ఈ రెండిటి వల్ల ఆయన లోక కళ్యాణం చేయాల్సిన కార్యక్రమం విరామం అవుతుందేమో అని చెప్పి అగస్త్యుడు వచ్చి ఆయన చేత ఆదిత్య హృదయ శ్లోకం ఇచ్చి దాన్ని పఠింపజేసి సూర్యుడికి అర్ఘ్యప్రదాన్యం చేసి ఆయనకి దానం ఇప్పించి, అంటే రథసప్తమి రోజు దానం ఇవ్వడం ఆచరింపచేసి చూపిస్తున్నది ఏంటి అని అంటే మీకు త్యాగబుద్ధి అలవడాలి. త్యాగం అనేది రావాలి అని అంటే కనుక ఈ రోజున మీరు ఏదైనా దానం ఇవ్వండి, చొప్పులో గొడుగో ఏవో ఒకటి. ఎందుకంటే ఇప్పటి నుంచి రథసప్తమి నుంచి మనకి సూర్యుడు తేజస్సుగా ప్రకాశిస్తూ ఉంటాడు. తేజస్సుగా ఆయన తీక్షణంగా ప్రకాశిస్తున్నాడు అని అంటే బాగుంటుంది మన భాషకి. అయితే ఆ తీక్షణ ప్రకాశం వల్ల ఏమవుతుంది? మనకి చెప్పులు అవసరం ఉంటుంది, గొడుగ అవసరం ఉంటుంది. అలాంటివి దానం చేయడం వల్ల మీకు రథసప్తమి రోజున ఇలాంటివి దానం చేస్తే చాలా మంచిది. ఎవరికైనా లేని వాళ్ళకి చేయండి, ఉన్నవాళ్ళకి అనట్లేదు. ఈ చేయడం వల్ల మీకు సూర్యలోక ప్రాప్తి లభిస్తుంది. అయితే సూర్యలోక ప్రాప్తే మీకు ఫలమా? కాదు. సూర్యలోక ప్రాప్తి లభించిన తర్వాత దానికన్నా ఉన్నత స్థితికి వెళ్ళాలి. అయితే ఇవన్నీ ఎవరైనా కానీ గ్రహమండలాల్లో వెళ్ళి ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే ఈ ప్రళయం వస్తే తప్ప ఈ అండకట్టాహం అని ఒకటి ఉంటుంది, దానికి బొక్క పెట్టుకుని వాళ్ళు లోపల నుంచి వెళ్ళాలి.
పరమాత్ముడిని చేరాలంటే. అది తెలియాలి అంటే ఎంత సాధన చేయాలి? అలాంటి సాధనలు చేయడానికి సూర్యుడి యొక్క తేజస్సు మనకి అవసరం. సూర్యప్రకాశం తగలని శరీరం ఏదైనా కానీ నిర్జీవం. మీరు చూడండి, పుట్టిన పిల్లలు వెంటనే ఏదో ఒక చిన్న చిన్న డిసీజెస్ తోటి ఉంటారు. వాళ్ళు ఏమంటారు, డాక్టర్స్ ఏమంటారు, ఎండలో కూర్చోబెట్టమంటారు, పొద్దున్నే సూర్యరశ్మిలో కూర్చోబెట్టండి అంటారు. అంటే ఎవరు వాళ్ళని స్పృశిస్తున్నారు? సూర్య భగవానుడే స్పృశిస్తున్నాడు. దానివల్ల వాళ్ళకి తేజస్సు, పుష్టి, ఆరోగ్యం అన్నీ వస్తున్నాయి. అందువల్ల ఆ పిల్లలు ఏమవుతున్నారు, ఆరోగ్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. అంటే ఏంటి, సూర్యుడు లేని శరీరం కూడా శరీరమే కాదు, ఈ లోపల ఉన్న ప్రకాశం, ఆ ప్రకాశాన్ని కలిస్తేనే భగవంతుడిని పొందగలుగుతాం, ఆ తేజస్సు మనకి లభిస్తుంది. ఇవన్నిటినీ తెలియజేసేది ఇవాళ రోజున రథసప్తమి యొక్క పూజ. చక్కగా వివరించారమ్మా. గురుగారు, కనుక ఇంతకు ముందే మీరు చెప్పారు సూర్య భగవానుడిని కేవలం ఆంజనేయ స్వామినే చేరుకోగలిగారు అని చెప్పేసి, అలాగే శ్రీరామస్వామికి కూడా సూర్యాష్టకాన్ని, ఆదిత్య హృదయాన్ని ఆయనే ఉపదేశించారు వచ్చేసి అని చెప్పేసి, పురాణాల్లో ఇంకా ఎవరైనా ఆయన్ని చేరుకోవడం జరిగిందా, ఆయన్ని స్తుతించడం జరిగిందంటారా? ఆయన స్తుతించి లాభం పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరు. ఎందుకు ఇవన్నీ మనకి చెప్తారు కథలు అంటే, ఈ భాగవతం కానీ, భారతం కానీ, రామాయణం కానీ, లేకపోతే ఏ పురాణం తీసుకున్నా మీరు ఇవి ఎందుకు చదవాలి అంటే మీకు ఒక మెసేజ్ ఇవ్వడానికి. ఒక కథ యొక్క సారాంశం ఏంటి, లాస్ట్లో ఆ నీతి తెలుసుకోవడానికి. అయితే దీంట్లో ఒక మెసేజ్ ఇవ్వడానికి ఎవరెవరు ఆయన్ని చేరుకోగలిగారు, ఎవరెవరు ఆయన ఆరాధన ద్వారా ప్రీతి పొందారు. ఇప్పుడు మనం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేస్తాం. వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు చారుమతి యొక్క కథ చదువుతాం. ఎందుకు, ఆ అమ్మాయి ఇలాగా వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందింది అని తెలుసుకుంటే చేసేవారికి కూడా ఆ కథని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేయాల్సినవన్నీ పూర్తి చేస్తారు అని. అలాగా మనకి చూసుకుంటే కనుక మహాభారతంలో కుంతీదేవి ఆయన అనుగ్రహం పొంది ఒక పుత్రుడిని కనింది. ఎవరా పుత్రుడు? అందరికీ తెలిసినవాడే, సుపరిచితుడే, ఎవరికి తెలియకుండా పెంచినవాడు అంటే కర్ణుడు కదా. తర్వాత అర్జునుడు కూడా. ఇలా అందరూ ఉన్నారు. ఇది కాకుండా మనకి ఏమైంది అంటే కనుక ద్రౌపదీదేవి కూడా శ్రీకృష్ణుడిని ఆశ్రయించినప్పుడు సూర్యనారాయణ స్తోత్రము చేసింది అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ అది కాదు. కానీ దుశ్శాసనుడి ద్వారా ఎక్కడైతే ఆమెకి ఆ దుశ్శాసన నుంచి తప్పుకోవాలని అనుకుందో ఆమెకి కలిగిన ఆత్మస్థైర్యం ఎందుకు అని అంటే కనుక ఆమె రోజు సూర్యారాధన చేసేది అని చెప్తారు మనకి. అంటే ద్రౌపదీదేవి కూడా సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల కొన్ని ఉపద్రవాల నుంచి తను తప్పించుకోగలిగిన ధైర్యం పొందింది అని. రెండవది. ఇది మూడవది ఏంటి అని అంటే కనుక సత్యభామ తండ్రి సూర్య ఆరాధన చేయడం వల్ల ఆయనకి సూర్య శమంతకమణి లభించింది. ఆ శమంతకమణి వల్ల 100 బారుల బంగారం రోజు కురిసేది. అది బాపుకోవడానికి శ్రీకృష్ణుడు ఎంత తపన పడ్డాడో అది తెలుస్తుంది. అలాగే భగవద్గీతలో అర్జునుడికి ఉపదేశం చేసినప్పుడు సూర్యుడు రారాజు అయినప్పుడు ఆ రారాజు నేనే అని ఆయన తన యొక్క స్థానాన్ని మనకి తెలియచేశాడు. అంటే ఆయనకి రాజులకి రాజు అని, అంటే సూర్య భగవానుడిలో పరమాత్ముడు ఉన్నాడు అని తెలియజేశాడు. అంటే ఇక్కడ మళ్ళీ కృష్ణ భగవానుడు తెలియజేశాడు. మనం రామాయణంలోకి వస్తే అగస్త్య మహాముని మనకి వచ్చి ఎప్పుడైతే ఆదిత్య హృదయం శ్రీరామచంద్రుడికి ఇచ్చాడు అంటే అగస్త్యుడు కూడా సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందినవాడే అని అర్థం. అలాగే శ్రీరామచంద్రుడు కూడా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొంది రావణాసురుడి యొక్క సంహారం, శత్రుజయం కలిగింది. తర్వాత ఆంజనేయ స్వామి వేదాలు నేర్చుకున్నారు. ఆ వేదాలు ఎలా నేర్చుకున్నారు? ఆయన ఏదో అనుకుని అలా పట్టుకోవడానికి వెళ్ళి అది తిందాం, ఆపిల్ పండు తిందాం అని చెప్పి ఆయన వెళ్ళింది ఏమన్నా ఇంటి పక్కన ఇంటికా కాదు కదా. ఏకంగా అన్ని కోట్ల మైళ్ళ దూరాన్ని ఆయన ఒక్కసారి ఒక్క దుంకున వెళ్తే ఆయన ప్రయాణం చేసిన కాలాన్ని లెక్క కట్టారు మన ఋషులు. అది అసలు చూసుకుంటే మనం ఈ పాటికి పెద్దవాళ్ళం కూడా అయిపోతాం, అలా ఉంటుంది. ఆయన వెళ్ళి అప్పుడు ఆయన సూర్యభగవానుడు ఏం చెప్తాడనంటే, నేను వేదం నేర్పించాలంటే నేర్పిస్తాను, కానీ నా కాలగమనం ఆగదు. కాలగమనం ప్రకారం నేను ఉదయించాలి, అలాగే సమస్త దిక్కుల్ని చూడాలి. అందుకని నేను ఏ సమయంలో ఏ ప్రాంతంలో ఉదయిస్తూ ఉంటానో అక్కడ వచ్చి నువ్వు కనపడాలంటే ఆయన 4 దిక్కులు, ఆయన తిరుగుతున్న 4 దిక్కులు ఆయన నుంచుని ఆయన దగ్గర నుంచి 4 వేదాలు నేర్చుకుని మహాజ్ఞాని అయిపోయాడు. ఆ మహాజ్ఞానం ఎప్పుడు వస్తుంది మనకి చిన్నగా కొంచెం చదువుకుంటేనే ఇప్పుడు వాళ్ళకి ఇలా ఉంటాం మనం అహంకారంతో. అలాంటి ఎప్పుడైతే వేదాలన్నీ తెలిసాయో, పురాణాలన్నీ తెలిసాయో, స్వరూపం తెలిసిందో, రూపం యొక్క అర్థం తెలిసిందో, ఆ తర్వాత ఇంకా మనకి అహంకారం అనేది ఉండదు. అహంకారం, మమకారాలు, కోరికలు ఏమి ఉండవు ఇంకా. అది ఫైనల్ స్టేజ్ అన్నమాట. అలాంటిది పొందినవాడు ఆంజనేయ స్వామి.
కాబట్టి మనకి ఇలా చూసుకుంటే వీళ్ళందరూ ఆ యొక్క సూర్య భగవానుడి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళే. తర్వాత మన ఋషులు చాలామంది నిత్య సూర్య ఉపాసకులే. ఇంకొకటి బ్రాహ్మలు ప్రతి ఒక్కరూ నిత్య సూర్య ఉపాసకులే. కాదు అనడానికి ఎవరికీ అర్హత లేదు. ఎందుకు అంటే కనుక వాళ్ళు త్రిసంధ్యలు సంధ్యా సమయంలో కూర్చుని గాయత్రి చేయాల్సిందే. గాయత్రి కూడా ఎవరైతే గాయత్రి చేస్తున్నారో వాళ్ళు సూర్య ఆరాధన చేస్తున్నట్టే, డైరెక్టా ఇండైరెక్టా అనేది. అంటే ఇప్పటికీ ఈ ఆరాధన నియమ నిష్టలతోటి ప్రతి ఒక్కరూ ఆచరిస్తున్నారు అని చెప్పి మనకి భవిష్యోత్తర పురాణం తెలియజేస్తుందమ్మా ఇది. కాబట్టి భవిష్యోత్తర పురాణం వీలైతే ఎవరైనా కానీ ఒకసారి చదవండి ఆ 12,000 శ్లోకాలు. దాని యొక్క మీకు శ్లోకాలు చదవడం రాకపోతే తాత్పర్యాలైనా చదవండి. దానివల్ల ఏమవుతుందంటే ఏదో ఒక్కరోజు ఆరాధన చేశాము అయిపోయింది అనుకోకండి. మనం నిత్యం ధైర్యంతో ఉండాలి, నిత్యం మనం తేజస్సుతో ఉండాలి, నిత్యం మనం ఆరోగ్యంతో ఉండాలి, నిత్యం మనం అన్నిటినీ సాధించాలి అంటే గనక సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం, అందులో ఉన్న పరమాత్ముడు అయిన శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం మనకి లభించాలి. కాబట్టి ఈ ఆరాధనని భవిష్యోత్తర పురాణాన్ని లేదంటే మార్కండేయ పురాణంలో సూర్య భగవానుడి గురించి చెప్పిన శ్లోకాల్ని కానీ ఈ రెండిట్లో ఏది చదివినా కూడా మీకు మంచి తేజస్సు వస్తుంది. చక్కగా వివరించారమ్మా గురుగారు.